బాగానే ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చే బాగానే ఉంది కనుక రేట్లు పెంచేశారు అయ్యా. అన్నిటి 10 దాని రేట్లు పెంచేశారు. ఏమేమి పెరిగినాయి? ఏముందని నూనెలకి పప్పులకి అన్నిటి రేట్లు పెంచేశారు. అన్ని రేట్లు పెరిగాయా? మరి ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం ఇచ్చామన్నారు. ఆటి బస్సు ఒకటి ఇస్తే సరిపోయింది. ఆటి పోయాను ఇంకేం అవసరం లేదా? ఆ, బస్సు ఒకటే కదా వేసాడు. ఆ, ఆ బస్సులో అందుబాటులో ఏముంటాయి? పొద్దున్న పనులకు వచ్చిన ఆటోకి వస్తాము. అవి ఎప్పుడొస్తాయి ఎప్పుడో తెలియదు. కంటిన్యూషన్గా ఉండట్లేదా ఆ బస్సులు? దొరకట్లే అసలు. ఆ, పొద్దున్న ఎప్పుడు 6ంటికి వద్ద బస్సు, మేము 5ంటికి వచ్చేస్తాం మార్కెట్. ఆ. అది ఆ, సరుకుల రేట్లు పెరిగాయి. కరెంట్ బిల్లు ఎలా ఉంది? కరెంట్ బిల్లు కూడా ఎట్లా ఉన్నాడో రేట్లు వేస్తున్నారు, బిల్లు వేస్తున్నారు. బాగా పెరిగింది. బాగా పెరిగిపోయింది. వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన మనమే వేస్తారు అయ్యా. గవర్నమెంట్లు వాళ్ళు చేసేది ఏముంది? ఇప్పుడు అన్ని కరెంటు రేట్లు యూనిట్కి ఎంత? 100 యూనిట్కి ఒక రేటు, 50 యూనిట్లకు ఒక రేటు, 200 యూనిట్లకు ఒక రేటు అలాగే వేస్తున్నారు. మరేంటి మరి గవర్నమెంట్కి వచ్చే ముందు నేను అసలు జగన్మోహన్ రెడ్డి గారు కరెంట్ బిల్లు పెంచుతున్నాడు, నేను పెంచాలని చెప్పారు కదా చంద్రబాబు నాయుడు. ఆయన పెంచేశారు, అన్నింటికి కరెంట్లు పెంచారు, అన్నింటి రేట్లు పెంచారు, కరెంట్ బిల్లు పెంచారు, అన్నీ పెంచారు.